హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, అసలు ఇప్పుడున్న ఈ ట్రెండ్ ఏంది, ఆల్కలైన్ అనేది ఏంది అనేది కొంచెం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. బేసిక్గా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఈ వాటర్ సంబంధించిన ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అవసరమా, ప్రభుత్వం అందించిన మున్సిపల్ వాటర్ అనేది మంచివేనా, ఇంతకు ముందులాగా మనం గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్ డైరెక్ట్ ఎందుకు తాగలేకపోతున్నాం, ఇంతకు ముందు వాటర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళమా, మరి ఇప్పుడే ఎందుకు ఇస్తున్నాం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం డైరెక్ట్ వాటర్ తాగొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్కి మన వీడియోలో కొంతవరకు మీకు సమాధానాలు ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్గా మన శరీరానికి వాటర్ పర్సెంటేజ్ అనేది 70% వరకు బాడీ ఫిల్ అయి ఉంటుంది. మనకి 70%కి వాటర్కి సంబంధించి కేరింగ్ అనేది ఇప్పుడు అవగాహన అనేది చాలా వరకు అందరిలో వచ్చింది. మరి ఇంతకుముందు మనం డైరెక్ట్ వాటర్ తాగి కూడా పెరిగినాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ప్లాస్టిక్ అనే వ్యర్థ పదార్థాలను ఒక అభివృద్ధి పేరుతోని మనము దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇలాంటి కెమికల్స్ కానీ ఇవి ప్లాస్టిక్ లాంటి ఎలాంటి పదార్థాలు ఒకప్పుడు కంచర బావి లాంటి బావిలోంచి తోడి వాటర్ మనం తాగేవాళ్ళం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు. బికాస్ మనము అభివృద్ధి పేరుతోని మన ఈ వ్యవస్థను, పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ అనేది కలుషితం అవ్వడం వల్ల మనం ఈ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. మరి ఈ టెక్నాలజీతోని పూర్తిగా వాటర్కి సొల్యూషన్ ఉంటుందా అంటే నో. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఒకవైపు మనకు లాభాన్ని చేకూర్చినా ఇంకోవైపు మనం నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆర్ఓ టెక్నాలజీ ద్వారా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటర్ అనేది తాగుతున్నాం. మరి ఈ ఆర్ఓ టెక్నాలజీ మనకు ఎంతవరకు మంచిది అనేది మనం చూసుకోవాలి. ఈ ఆర్ఓ టెక్నాలజీ ద్వారా మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన మనకుండే 23 పారామీటర్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఇలా 23 పారామీటర్స్ కూడా మనకు ఇలాంటివి కొన్ని మనకు దూరం అవుతున్నాయి. సో ఇలాంటివి మన బాడీకి అందక ఇది కరెక్ట్ సొల్యూషన్ కాక మనకి ఇబ్బంది అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మున్సిపల్ వాటర్ తాగుదామా అనుకుంటే మున్సిపల్ వాటర్లో ఉండే క్లోరినేటర్ అంటే క్లోరిన్ అనే వ్యవస్థతోని మనకి ఇబ్బంది ఉంది. అదేవిధంగా దాని సప్లై చేసే పైప్ లైన్ కానీ ఇలాంటి వ్యవస్థతో కూడా మనకు వాటర్ వచ్చే డస్ట్ రావడము, మురికిగా రావడం. సో సొల్యూషన్ అనేది దాంట్లో కూడా లేదు. తాగాలంటే ఏకైక ఉన్న టెక్నాలజీ ఆర్ఓ టెక్నాలజీ. సో ఈ ఆర్ఓ టెక్నాలజీ మనము మిస్ అయిపోయిన మినరల్స్ తిరిగి కృత్రిమంగా తీసుకోవాలంటే ఆల్కలైన్ అనేది అవసరం. అందుకే ఆల్కలైన్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రెండింగ్గా ఉంది. ఆల్కలైన్ వాటర్ అనేది చాలా మంది అడుగుతున్నారు. చాలామంది ఆల్కలైన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడున్న జరగబోయే వీడియోస్ అన్నిటిలో మీకు ఆల్కలైన్ గురించి చెప్పదలుచుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఆర్ఓ టెక్నాలజీ ఎంతవరకు మనకు లాభం ఇస్తుందో కానీ నష్టం కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 20 ఏళ్ళ బాలుడు 40 ఏళ్ళ సిచ్యువేషన్ లాగా మారిపోతున్నాడు. అంటే ఏజింగ్ అనేది తొందర అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్, మినరల్ దొరకక వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల ప్రాబ్లమ్స్, ఇలాంటివి కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల వాటర్ ద్వారా వచ్చే కొన్ని ఇబ్బందులు మనం తప్పించుకోవచ్చేమో కానీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఒక పర్సన్కి ఒక ఫీవర్ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకున్నారు, ఆ టాబ్లెట్తో నా ఫీవర్ తగ్గింది. ఆ టాబ్లెట్తోని ముందు వచ్చే పరిస్థితులు అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి ఖచ్చితంగా. ఒక సమస్యకు ఒక సొల్యూషన్ అయితే ఆ సొల్యూషన్ అనేది ఇంకొక సమస్య అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆర్ఓ టెక్నాలజీ అనేది మొత్తం లాభం కాదు. దీనికి ఆల్కలైన్ జోడించడం వల్ల కూడా పూర్తిగా అనేది దీనికి సొల్యూషన్ రాలేదు. సో ఆల్కలైన్ వాటర్ అనేది కొంతవరకు మన లాభంగా ఉంది. కాబట్టి ఆల్కలైన్ అంటే వాటర్ అంటే ఏందనేది మనం ఈ ప్రతి వీడియోలో నేను చర్చించదలుచుకున్నా. మనకి ఈ ఆర్ఓ టెక్నాలజీ ఉన్నది లేనిది రెండు ప్యూరిఫై చేస్తుంది. అంటే మనకు న్యాచురల్గా కావాల్సింది కృత్రిమంగా మనం పొందడానికి మనం వాడేది ఆల్కలైన్ వాటర్. ఈ ఆల్కలైన్ వాటర్ గురించి రాబోయే వీడియోస్లో ఇన్డెప్త్గా మనము తెలుసుకుందాం. మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.